ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 2 సంవత్సరాల ప్రజాపాలనకు ఈరోజు మళ్ళొకసారి ప్రజలు ప్రజాపాలనకు పట్టం కట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చాలా తెలివిగా ఈరోజు మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు చూస్తే గత 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్లో కూడా ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ విజయకేతనం ఎగరేయడానికి మీరందరూ సహకరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి దోపిడీ చేసిన డబ్బులతోటి విచ్చలవిడిగా బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిన వాళ్లకు మొండి చేయి చూపించినందుకు మీకు అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చూసిండ్రు. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ విధంగా రాష్ట్ర ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు పట్టం కట్టిండ్రు. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రతిపక్ష నాయకుడు ఒక్కరోజు కూడా ముఖం చెల్లక ప్రజల ముందరగా రాలేకపోయిండు, ఓట్లు అడగలేకపోయిండు. ఇద్దరు బలిసిన ఆంబోతులని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పంపించిండ్రు. ఎక్కడ పడితే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజాపాలనని తిట్టడం తప్పించి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం పరిపాలన చేసిందని ఒక్క దగ్గర కూడా మాట్లాడలేదు. ఎందుకనంటే 10 సంవత్సరాలల్లో వాళ్ళ మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లలో కానీ వాళ్ళ మేయర్లు వాళ్ళ మున్సిపల్ చైర్మన్లు ఉన్నా కానీ కూడా మళ్ళీ మాకు ఒక అవకాశం కావాలని సిగ్గు లేకుండా కేటీఆర్ ఎట్లా అడిగిండో మీకు అందరికీ తెలుసు. వాళ్ళ 10 సంవత్సరాల నుంచి ప్రజలు వాళ్ళ చేతుల నుంచి ఈరోజు ఆ మున్సిపాలిటీలని కార్పొరేషన్ విముక్తి చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతుల్లో పెట్టిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 6 గ్యారంటీలు చెప్పిండ్రు. ప్రజలు అడగక మొదలే 6 గ్యారంటీలు అన్నీ కూడా ప్రజలకు అందించడం జరిగింది. దానికి నిదర్శనమే ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రిజల్ట్స్. అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మీరు చూస్తే 80% ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి నేను ఇప్పటికైనా ఒకటే మాట చెప్తున్నా, కేటీఆర్ నీ అహంకారం తగ్గించుకో. ముఖ్యమంత్రి గారి మీద ఇంకొకసారి అవాకు చవాకులు మాట్లాడితే మాత్రము కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా ఊక్కునే పరిస్థితి లేదు. మొన్న ఏమంటావు, దేవుణ్ణి మొక్కో అన్నా. ఇప్పుడు నువ్వు ఏ దేవుని మొక్కుంటావు ఒక్కసారి ఆలోచించుకో కేటీఆర్. నువ్వు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏ దేవుని మొక్కుంటావా ఆడు వీడు అని మాట్లాడతావు. అసలు నువ్వెవడు రాబాయి? నువ్వు నీ ఐసేత ఏంది? నీకు కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ అనేటోడు బజార్లో తిరిగే ఒక లోఫర్, అంతకు మించికి ఆయనకు పెద్ద ఐడెంటిటీ లేదు. నువ్వు పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏందేందో ఛాలెంజ్లు చేస్తావా? నీకు కొంచెమన్నా సిగ్గుండాలి. ప్రతి ఎలక్షన్లలో ఛాలెంజ్ చేస్తున్నావు, ప్రతిసారి ఓడిపోతున్నావు. అయినా కానీ నీకు దేవుడు నీకు ఎందుకు ఆ సిగ్గు అనే బుద్ధి, నీకు సిగ్గు బుద్ధి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను దేవుని ప్రార్థిస్తున్నా. కొంచెమన్నా కేటీఆర్కి కొంచెం బుద్ధి జ్ఞానం ఇవ్వాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి పోతే నొప్పే, ఆయన మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో గెలిస్తే నొప్పే, ఆయన గ్రామ పంచాయతీల ఎలక్షన్స్లలో గెలిస్తే నొప్పే, ఆయన బై ఎలక్షన్స్లలో గెలిస్తే నొప్పే, ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్లలో గెలిస్తే నొప్పే. అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ప్రతి ఎలక్షన్స్ ఓడిపోవడం జరిగింది. అయినా సిగ్గు లేకుండా వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చిన వాక్యాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఇన్ని రోజులు కూడా మేము కూడా సమన్వయంతో పనిచేసినాం. ఇంకొకసారి మా నాయకుని మీద మీరు ఏ మాటమైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఊకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మాతోటే ఉన్నారు. దానికి నిదర్శనం ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్స్
బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలిచినాము. రానున్న జిహెచ్ఎం సెలక్షన్స్లో కూడా 4th సిటీతో పాటు 80% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. నేను ఇప్పటికైనా చెప్తున్నా, మీరు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష లేక వ్యవహరిస్తే మీకు కూడా మర్యాద దక్కుతుంది. మీరు మర్యాద మరిచి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము ఎట్లా బుద్ధి చెప్పానో మాకు కూడా తెలుసు. ఇంకొకసారి నేను కేటీఆర్ని హెచ్చరిస్తున్నా, ఇంకొకసారి ముఖ్యమంత్రి గారి గురించి ఎక్కడైనా కానీ లూజ్ టంగ్ చేసి మాట్లాడితే మాత్రం కేటీఆర్ మంచిగా ఉండదు. ఇది నీకు చివరి హెచ్చరిక కాంగ్రెస్ కార్యకర్తల నుంచి. లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని ఎక్కడ కూడా రాష్ట్రంలో తిరగనీయము, ప్రతి దగ్గర అడ్డుకుంటాము, నీకు తగిన బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ.